ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుస్వాదు ఫుడ్స్. ఈరోజు మనం సొరకాయ మసాలా రొట్టెని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 కప్ బియ్యం పిండి, 1 కప్ శనగపిండి, 2 కప్స్ జొన్నపిండి. తర్వాత ఇక్కడ మనం మిక్సీ జార్లో 6 నుంచి 7 పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా కచ్చపక్క గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మనం ఆనియన్ తీసుకోవాలి. ఆనియన్ కూడా మనం మిక్సీ జార్లో వేసుకొని ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత ఈ పిండిలో మనం గ్రైండ్ చేసుకున్నామంటే ఆనియన్ పేస్ట్, గ్రీన్ చిల్లీ పేస్ట్, కట్ చేసుకున్నామంటే కరివేపాకు, కొత్తిమీర, సొరకాయ తురుము, కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం. మనం పచ్చిమిరపకాయని గ్రైండ్ చేసుకుని వేసుకున్నాం కదండి, సో మీకు తగినంత కారం వేసుకోవాలి. చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇది మొత్తం మనం ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా చేసుకున్నాక కొద్దిగా తీసుకొని దాన్ని ఇలా రౌండ్ చేసుకొని పిండి వేసి పైనుంచి ఇలా ప్రెస్ చేస్తూ ఒక హ్యాండ్తో ఇలా రౌండ్ షేప్గా చేసుకోవాలండి. చేసుకున్నాక దాని మీద కొద్దిగా ఆయిల్ని రాయాలండి ఇలా. తర్వాత దీనిని మెల్లగా ప్యాన్ మీద వేసుకోవాలి. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. దాని మీద వాటర్ని రాయాలండి. మొత్తం మెల్లిగా దీన్ని ఇలా తిప్పుకోవాలి. ఇలా 2 సైడ్స్ కాల్చుకోవాలండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఏ చట్నీతోనైనా దీన్ని మనం తినొచ్చు. టమాటో చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ, ఏ చట్నీతోనైనా ఇది చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.